వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బుక్. 9వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకం నుండి సేకరించిన ప్రశ్నలు. 7వ పాఠం మాట మహిమ. మాట మహిమ పాఠం యొక్క రచయిత ఎవరు? కొలకలూరి స్వరూపారాణి గారు. మాట మహిమ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆధునిక పద్యం. మాట మహిమ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? జీవన విధానం. మాటలు అను కావ్యకర్త ఎవరు? బివి ప్రసాద్ గారు. కొలకలూరి స్వరూపారాణి గారు రాసిన ఏ కవిత మొట్టమొదటిసారి కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడింది? మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనే కవిత కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురించబడింది. కొలకలూరి స్వరూపారాణి గారి రచనలు ఏవి? స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైన అంశాలపై కొలకలూరి స్వరూపారాణి గారు రచనలు చేశారు. కొలకలూరి స్వరూపారాణి గారి గ్రంథాలు ఏవి? నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం మొదలైన గ్రంథాలు రాశారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న కొలకలూరి స్వరూపారాణి గారి ప్రప్రథమ తెలుగు స్త్రీవాద కవిత్వం ఏది? చంద్రగ్రహణం అనే కవిత్వం. కవయిత్రి తిలక బిరుదాంకితురాలు ఎవరు? కొలకలూరి స్వరూపారాణి గారు. మాట మహిమ అనే పాఠం దేని నుండి గ్రహించబడింది? చంద్రగ్రహణం అనే కావ్యం నుండి గ్రహించబడింది. వృత్తాంతము అంటే ఏమిటి? సంగతి, జరిగిన పని, చరిత్రము, కథ అను అర్థాలు వృత్తాంతమునకు వస్తాయి. సుడియ అను పదమునకు అర్థం ఏమిటి? కత్తి అని అర్థం. అర్థాలు: పదము, మార్గం. మితము అను పదమునకు అర్థం కొద్దిగా. కులాలుడు అను పదమునకు అర్థం కుమ్మరివాడు, కుంభకారుడు. దుర్గుణాలు అను పదమునకు అర్థం చెడు గుణాలు. గరళము అను పదమునకు అర్థం విషము. పర్యాయ పదాలు: నేస్తాలు అను పదమునకు పర్యాయ పదాలు మిత్రుడు. జిహ్వ అను పదమునకు పర్యాయ పదములు నాలుక, రసజ్ఞ. తిలకించు అను పదమునకు పర్యాయ పదాలు చూచు, వీక్షించు. సిరి అను పదమునకు పర్యాయ పదాలు లక్ష్మి, సంపద. నానార్థాలు: పయనము అను పదమునకు నానార్థాలు ప్రస్థానము, గమనము. అమృతం అను పదమునకు నానార్థాలు సుధా, నెయ్యి. కాంచుట అను పదమునకు నానార్థాలు చూచుట, పొందు. ప్రకృతి వికృతులు: భాష అను పదమునకు వికృతి పదం భాష. పుస్తకాలు అను పదమునకు వికృతి పదం పొత్తములు. దూరము అను పదమునకు వికృతి పదం దవ్వు. వర్ణము అను పదమునకు వికృతి పదం వన్నె. హృదయము అను పదమునకు వికృతి పదం యద. సహాయం అను పదమునకు వికృతి పదం సాయం. జాతీయాలు: కంకణం దాల్చు, చేతికి కడియాన్ని ధరించుట. ఆమె బంగారు కడియాలను చేతికి ధరించింది. మరొక అర్థమేమనగా, వివాహాది కార్యములందు రక్షణార్థము కంకణము దాల్చి కార్యము నెరవేరు వరకు నది విప్పరువు కావున కార్యము నెరవేర్చు శపథము పట్టుటకు కంకణము కట్టుకొనుట అను వ్యవహారము కలిగింది. ఈ విధంగా కంకణం దాల్చు అనే జాతీయం ఏర్పడింది. గిల్లి జోలపాడడం: మనిషి క్రింద మంట పెట్టి నెత్తిపైన నీళ్లు చల్లుట అనే అర్థం వస్తుంది. ఎవరు చూడకుండా ఉన్న సమయంలో గోళ్లతో గుచ్చుతాడు, 10 మంది చూస్తుండగా కళ్ళ నీళ్లు తుడుస్తాడు. ఇటువంటి సందర్భంలో గిల్లి జోలపాడటం అనే జాతీయాన్ని వాడుతారు. జుట్లు ముడిపెట్టడం, తగాదా పట్టడం అనే అర్థం. కొంతమంది స్నేహితుల మధ్య తగాదాలు పెట్టి వినోదిస్తుంటారు. ఇటువంటి సమయంలో జుట్లు ముడిపెట్టడం అనే జాతీయాన్ని వాడుతారు. వంట జీర్ణించుకోవడం, పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకోవడం అని అర్థం. రాముడు ఎటువంటి సమస్యనైనను పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకుంటాడు. అటువంటి సందర్భంలో వంట జీర్ణించుకోవడం అనే జాతీయాన్ని వాడవచ్చు. సందులు: దీర్ఘటకార సంధి. సూత్రమేమనగా, కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలోని రా, డా లకు అచ్చు పరమైతే దీర్ఘటకారం ఆదేశంగా వస్తుంది. ఉదాహరణ ఏమనగా, కురు ప్లస్ ఉసురు, కుట్ ప్లస్ ఉసురు, కుట్టుసురు. చిరు ప్లస్ ఎలుక, చిట్ ప్లస్ ఎలుక, చిట్టెలుక. కడు ప్లస్ ఎదురు, కట్ ప్లస్ ఎదురు, కట్టెదురు. నడు ప్లస్ ఇల్లు, నట్ ప్లస్ ఇల్లు, నట్టిల్లు. నిడు ప్లస్ ఊరుపు, నిట్టు ప్లస్ ఊరుపు, నిట్టూర్పు. ఈ విధంగా టకారం ఆదేశంగా వస్తుంది. రెండవ సూత్రం ఏమనగా, ఆమ్రిడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. ఉదాహరణ చూద్దాం. పట్టపగలు, పగలు ప్లస్ పగలు, పట్టపగలు. కట్టకడ, కడ ప్లస్ కడ, కట్టకడ. తుట్టతుద,
తుద ప్లస్ తుద తుట్టతుద. మొట్టమొదట మొదట ప్లస్ మొదట మొట్టమొదట. చిట్ట చివరి చివర ప్లస్ చివర చిట్ట చివరి లేదా చివర. ద్విరుక్తము అంటే ఒకే హల్లు రెండు సార్లు వచ్చుట, హల్లు కింద అదే హల్లు వచ్చుట, దీనినే ద్విత్వాక్షరం అంటారు. ద్విరుక్తం అంటే ఒకే హల్లు రెండు సార్లు రావడం, హల్లు కింద అదే హల్లు వస్తుంది, దీన్నే ద్విత్వాక్షరం అంటారు. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. రసనేంద్రియం రసన ప్లస్ ఇంద్రియం రసనేంద్రియం గుణసంధి. పరస్పరానురాగం పరస్పర ప్లస్ అనురాగం పరస్పరానురాగం సవర్ణ దీర్ఘ సంధి. పరాధీనము పర ప్లస్ ఆధీనము పరాధీనము సవర్ణ దీర్ఘ సంధి. ఉర్వియొల్ల ఉర్వి ప్లస్ ఎల్ల ఉర్వియొల్ల ఎడాగమ సంధి. సమాసాలు. ప్రాణహాని ప్రాణమునకు హాని షష్ఠీ తత్పురుష సమాసం. అమృత హృదయాలు అమృతము వంటి హృదయాలు అమృత హృదయాలు ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం. లోకభాండము లోకమనడి భాండము రూపక సమాసం. జీతభత్యాలు జీతమును భత్యమును జీతభత్యాలు ద్వంద్వ సమాసం. చిత్తశుద్ధి శుద్ధమైన చిత్తము విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం. మధుర పదార్థం మధురమైన పదార్థం మధుర పదార్థం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. కురువృద్ధులు వృద్ధులైన కురువంశం వారు విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం. ధీరోదాత్తుడు ధీరమైన ఉదాత్తుడు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. అలంకారాలు. వృత్యానుప్రాసాలంకారం భాషకు సౌందర్యాన్ని కలుగజేసేవి అలంకారాలు. వృత్యానుప్రాసాలంకారం గురించి తెలుసుకున్నాం. లక్షణం ఏమనగా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే అది వృత్యానుప్రాసాలంకారం అవుతుంది. ఉదాహరణకు కటక చతర్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. దీనిలో కా హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చినందువల్ల ఇది వృత్యానుప్రాసాలంకారం అయింది. ఉదాహరణకు ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను. దీనిలో క్ష అను అక్షరం పలుమార్లు వచ్చట వలన ఇది వృత్యానుప్రాసాలంకారం అవుతుంది. ఉదాహరణకు చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. ఇందులోని అలంకారం వృత్యానుప్రాసాలంకారం. దీనిలో ట అక్షరం పలుమార్లు వచ్చట వలన ఇది వృత్యానుప్రాసాలంకారం అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.